అనా బ్రో అన్ని ఇండియా గెలిచి చూడదు అనా బ్రో. టీమ్ అరౌండ్ ఎండ్ జోన్ ఒక ఇల్లు ఉంది జమ్మూ కాశ్మీర్, అంటే మిగతావన్నీ ఇండియాలే. మామూలుగా ఉండదు చూడు ఈ మ్యాచ్. అంప చూడవరా. అడ్డే చూసారా, ఇండియాలో ఉన్న టాప్ గిల్లు మొత్తం వచ్చేసాయి అన్నమాట గిల్ వార్స్కి. ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి అలానే ఏమన్నా కారణం ఇంకేదన్నా ఉందా, అది మీ టైటిల్ చూసి వచ్చారు కదా, దాని గురించి మీకు చెప్తాను. ముందుగా అయితే మనం మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. మ్యాచ్ చాలా అంటే చాలా సీరియస్గా జరిగిన మ్యాచ్ అన్నమాట ఇది. అది ఎలా ఉందంటే మరి మిల్లు దిగిపోతున్నావు. మిల్లు తేడాగానే ఉండిద్ది నాకు ఎందుకు. మనం ఆడుతుంది గిల్డ్ వార్స్. గిల్డ్ వార్స్ అంటే ఏం కావాలి, కిల్స్ కావాలి. కిల్స్ కోసమే కదా దిగుతాం, మనలాగే కదా అందరు కూడా ఆలోచిస్తారు. సో అందుకే మిల్లో అయితే మాత్రం దాదాపుగా ఒక 6 స్క్వాడ్స్ అయితే దిగాయన్నమాట అనుకోవచ్చు మేబీ. సో ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే, స్టార్టింగ్లో బాగానే ఉంది, ఒక మెడికిట్ లూట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను గన్ కోసం చాలా ట్రై చేశా. ఆ గన్ అయితే మాత్రం నా చేతిలోకి రావట్లేదు. చూస్తే ఇంటర్నెట్ పింగ్ వచ్చేసి 18 ఉంది, అంతా బాగానే ఉంది. మా ఫ్రెండ్స్ అదే మన వాళ్ళు అయితే అడిగామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, లేదు మాకు కూడా రావట్లేదు, ఏమైందో తెలియట్లేదు అంటున్నారనమాట. సో నేను ట్రై చేసా, యామో రాలేదు. వచ్చిన పనికిమాల గన్ను ఫార్మర్స్. సో ఇంకెవరు కొట్టట్లేదు, లాంగ్లోకి ఎనిమిది కనబడుతున్నారు. బట్ చుట్టుపక్కల మన టీమ్మేట్స్ కూడా మూవ్ అవుతున్నారు. సో మనం కూడా మూవ్ అవుతున్నాం, అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి, అది ఎనిమి. సో అంతలోపే ఒక ఎనిమి అయితే కనబడ్డది అనమాట. ఆ మావాడు ఎక్కడ చూడండి, ఎక్కడ కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు తిన్నంగా. సో ఎక్కడ కొడుతున్నాడో తెలియదు, బట్ ఇక్కడికైతే వచ్చేసాడు. ఇర్రే నన్ను కుదురుతున్నాడు ఏంటి ఇతను. ఓరి నాయన ఇదేంటి. ఇంకావాడు వచ్చాడు గైస్, ఇంకా అదే ఇతనే ఎనిమి అయితే వచ్చాడు. సో మనమైతే ఫుల్గా డ్యామేజ్ చేస్తున్నాం. వాడు కొట్టట్లేదు, నేను నిలబడే చూస్తున్నాను. వాడి దగ్గర M1014 ఉంది. అది అగోండి M1014 ఉంది. నేను అరే సడన్గా ఎలా అయిపోయాను, వాడికి తల బద్దలు కూడా. అరే మా టీమ్మేట్లో ఇంకోటి కూడా డౌన్ అవ్వబోతున్నాడు, అయిపోయాడు. ఏం జరుగుతుందిరా, మ్యాచ్ మొత్తం పిచ్చోళ్ళని చేస్తుందేంట్రా బాబు. అసలు ఇదేం గ్లిచ్ కొత్తగా ఈసారి రావడం ఈ గ్లిచ్. ఎక్కువ మంది దిగుతున్న టైంలో ఇంకేదైనా తేడాగా ఉంటే ఆ టైంలో గ్లిచ్ కొట్టు అగో అక్కడ ఎవ్వరూ కొట్టట్లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసారా, ఎనిమిని పక్కనే పెట్టుకొని రివైవ్ అవ్వడం, ఆ ఎనిమి అలా నిలబడడం. అసలు ఏం జరుగుతుందో ఏంటో. నేను బతికాను తెలియ టైంలో బతికాను అనమాట. సో ఆ టైం నచ్చినట్టుగా కొట్టుకొని వెళ్ళిపోయాను. కానీ నా బుల్లెట్లో ఒక్కటి కూడా తగలట్లేదు, యామో కూడా లేదు. సో ఫైనల్లీ అది కాన్ అయింది, డౌన్ చేసాం. ఎలా డౌన్ అయ్యాడో తెలీదు, ఎలా డౌన్ చేశానో తెలీదు. అదే సమయంలోని అంతా ఓకే అయింది, సెట్ అయింది అనుకున్న సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే, అంతలోపే స్లీపీ అని ఎవడో పేరు పెట్టుకొని మమ్మల్ని అందరినీ పడుకోబెట్టేశాడు. అదే స్లీప్ చేయించాడు అనమాట. వాళ్ళ టీమ్మేట్లు చూడండి, చూడడానికి మంచి ప్లేయర్లానే ఉన్నారు. ప్రతి ఒక్కడు హ్యాకర్ ఏంట్రా బాబు, గిల్ వార్స్ ఆడితే చాలు ఒక్కటి కూడా అసలు మంచిగా అనిపించట్లేదు. ప్రతిసారి హ్యాకర్ వచ్చి కొట్టడం. అరే ఎంతో కష్టపడి పుష్ చేయాలని మేమైతే ఆడడానికి వెళ్తాం. ఫస్ట్ 2 మ్యాచ్లు బాగానే ఉంటాయి. తర్వాత 3వ మ్యాచ్ వచ్చినప్పటి నుంచి, అంటే ఫస్ట్ వరుసగా మనం బుగలు కొట్టేస్తాం అనమాట స్ట్రైక్ మీద 5 మ్యాచ్ల వరకు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి మ్యాచ్. ఒకడు ఇద్దరు, ఒక టీంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా హ్యాకర్లు ఉండొచ్చు. గాల్లో కూడా చంపేస్తున్నారు. చీట్ కొడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కొంతమంది అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి, కొంతమంది అయితే మాత్రం ఇలానే ఆడుతున్నారు. A few moments later. అప్పుడు వచ్చాడన్నయ్య వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. 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 ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మన బలవాన్ లాగే చట్టాను రహే మేదాన్ మే. కూల్గా కళ్ళజోడేసుకొని, తలకి టోపీ తగిలించుకొని, చేతిలో ఒక స్నైపర్ పట్టుకొని, చేతిలో ఒక షార్ట్ రేంజ్, చేతిలో ఇంకొక గన్ను. సో రకరకాల ప్లేయర్స్ వచ్చారు. ఇది ఒక్కడే కాదు చూడండి, హెడ్ షాట్లు కూడా 19 అంట. ఇలాంటి వాళ్ళు వస్తున్నారనమాట. సో ఇంకేం చేస్తాం, మనం ఇలాంటి వాళ్ళు మ్యాచ్లు ఇంకా అలా చూసుకొని ఉండిపోయినట్లయితే మనం ఆడాల్సిన మ్యాచ్ యొక్క టైం సరిపోతుంది. స్పోనీలే అలా అనుకుని కూడా, అరే కార్లో ఉంటే హ్యాకర్ ఏం చేయలేడా, ఓడి అమ్మ కార్లో ఉంటే ఏం చేయలేడు అనుకుంటా. అరే చంపేశాడు. ఊరుకుంటాడా వీడి పేరు స్లీపీ. ప్రతి ఒక్కరిని స్లీప్లోకి పోయి తీసుకెళ్తాడు అనమాట. ఇంకా వీడు మామూలు అనుకుంటున్నారా, వీడికైతే ఒక పవర్ఫుల్ టీం కూడా ఉంది. మామూలు టీం కాదు. నువ్వు ధోని, నీకో టీము. ఎందుకులేండి టైం వేస్ట్ ఇలా చూసుకున్నట్లయితే. అబ్బా టాప్ లెవెల్లో చచ్చిపోయామంట.
వేస్ట్ మొత్తం. The next day. గాయ్స్ ఈ మ్యాచ్ కూడా చాలా మంది ప్లేయర్స్ అయితే వచ్చారనమాట. ఈ ఎల్లో క్రిమినల్ గాడు కొంచెం ఎక్స్ట్రా చేశాడు ఇందాక, అందరి దగ్గర ఎమోట్లు వేసారు. అరే ఈ క్రిమినల్ బండిల్ వేసుకుని ప్రతి ఒక్కరు ఎమోట్లు ఎందుకు వేస్తారా నాకు అర్థం కాదు. ఎమోట్లు వేయడానికి కొంటారేంటి బండిల్. సరే గాయ్స్ ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే ఎక్కడ దిగుదాం అంటారు, పీక్ లోనే దిగేద్దాం. ఎందుకంటే పీక్ సెంటర్ మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎనిమిస్ ఉండొచ్చు. ఓకే ఈ విధంగానే అనుకొని నేనైతే ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మ్యాచ్ స్టార్ట్ చేసిన వెంటనే అంతా బాగానే ఉంది, కానీ మ్యాప్ పైకి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది దిగుతున్నారు. చూసుకున్నట్లయితే లిటరలీ ఒక 8 టీమ్స్ కాదులేండి మరీ ఎక్కువైపోయింది, ఒక 6 or 7 టీమ్స్ అయితే ఉంటాయి, అది కూడా పీక్లో చూసారా. సో ఇక్కడ మనకి గన్ దొరకడమే కష్టం అనుకునే లోపే గన్ దొరికేసింది. ఒకరికైతే ఆల్రెడీ ఇచ్చేసాం. మా టీం ముగ్గురు డౌన్ అప్పుడే, ముగ్గురు నో 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 ముగ్గురు అయితే డౌన్ అయిపోయి కిల్ నాకు ఒక్క కిల్ కూడా రాలేదురా. मन बलवान लागे चट्टान रहे मैदान में यार. ప్రతి ఒక్కరిలా తగిలి నన్ను చంపేస్తున్నారా, చాలా బాధగా ఉంది. భైరవా కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, భైరవా. 2000 years later. అప్పుడు కొట్టలేకపోతే ఏంటి, ఇప్పుడు కొడదామని నేను ఇంకొక మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లుగానే సో కిందటి మ్యాచ్ అయితే మాత్రం మనకు బాగానే అయ్యింది, మనం కొడితే డౌన్ అయ్యాడు. కిల్లు తీసుకుందాం అనే టైంలో అయితే మాత్రం వేసాడు మనల్ని. ఒక్కడు కూడా కాదు, వాళ్ళ టీంలో ఏకంగా 2 హ్యాకర్లు. సో ప్రతి ఒక్కరు ఇందాక ఇంకొక మ్యాచ్ జరిగింది, అదేంటంటే ఒకటి క్లాక్ టవరు, ఒకడేమో పీకు. అక్కడ ఉన్న లీడ్ వేసేస్తున్నారు, ఇక్కడ ఎవడ దిగాడు. అరే గన్ను రా, అరే మళ్ళీ రావట్లేదబ్బా గన్ను. అరే రే నో గన్ను అది ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాను రా బాయ్. ఫుల్గా నాకు యామో కావాలి గన్ అయినా రావాలి. నాకిల్లు ఇడు ఓకే డౌన్ అవ్వలేదు. ఇక్కడ ఇంకోటి ఉన్నాడు గైస్, వీడిని అయితే కొడదాం. టోపీ వేసుకొని అదే స్కల్ మాస్క్ వేసుకుని అయితే పరిగెడుతున్నాడు. సో మనకైతే ఒక మంచి గన్ కావాలి. గన్ ఇక్కడ చాలా గన్స్ ఉన్నాయి, కనీసం లూట్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఎవరికి కూడా గన్ రావట్లేదు, ఒకరికే కాదు ప్రతి ఒక్కరికి అదే ప్రాబ్లం. కానీ ఒక కిల్ అయితే మిస్ చేసుకున్నా, సారీ 2 కిల్ అయితే మిస్ చేసుకున్నాను అనమాట. బట్ ఓకే సో లూట్ అయితే అయింది, ఫైనల్లీ లూట్ అయ్యింది. ఓకే గైస్ ఇంకెవడో టోపీ వేసుకుని వస్తున్నాడు, స్కల్ మాస్క్ కూడా, వీడి తలకే బదలు కొడదాం. ఓకే ఫుల్గా డ్యామేజ్ అయింది. సో దగ్గరికి వెళ్ళి కొడదామా అండి వాడు. ఓకే లూట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన చేతికి. ఇక్కడే ఉన్నాడు వీడు తలకాయ బద్దలు కొట్టేసాం. మన టీమ్మేట్స్ దగ్గర అయితే మాత్రం ఫుడ్ సౌండ్స్ వస్తున్నాయి. సో చూద్దాం వాళ్ళ దగ్గర ఏముందో. అమ్మా రివైవ్ అయిపోయాడు వాళ్ళు. అరే కిల్లో చిచ్చి ఇలా తగిలారంట్రా కిల్. అమ్మా ఏంట్రా ఇలా అయిపోయాను. నోను అమ్మో హెడ్ కొట్టేశాడు వీడు. ఎవడో వీడు హ్యాకర్ కాదులేండి, బట్ హెడ్ కొట్టేశాడు. ప్రతి మ్యాచ్కి ల్యాగ్ ప్రాబ్లం ఉందబ్బా, ప్రతి మ్యాచ్కి కూడా ఇదే సేమ్ ల్యాగ్ ప్రాబ్లం మనకి చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతిసారి. మనకి గన్ దొరకాలి కదా మంచిగా. సో ఎందుకు మీకు ఆ టైటిల్ పెట్టానంటే కారణం వచ్చేసి ఇదే అనమాట. నేను బాగానే ఆడుతున్నాను, అంతా బాగానే ఉంది, కానీ ఫ్రీ ఫైర్ వాడు ఫాల్ట్ అయితే మాత్రం చాలా బాధగా ఉంది. సో హ్యాకర్ని తగ్గించడానికి డైరెక్ట్గా హ్యాకర్లు కూడా ఎలిమినేట్ చేస్తున్నాడు ఫ్రీ ఫైర్ వాడు. సో దానికి యాంటీ డిటెక్టివ్ సిస్టమ్ ఏవో కనిపెట్టాడు, ఒకప్పుడు మనకు చాలా చెప్పాడు. ఆ మధ్య మనకి హ్యాకర్స్ కూడా కనబడలేదు. వన్స్ గిల్డ్ వార్స్ లాంటి పెద్ద వచ్చేసరికి హ్యాకర్స్ అయితే కనబడుతున్నారు. మరి యాంటీ డిటెక్టివ్ సిస్టమ్ మరి ఎక్కడ పడిపోయినేమో, ఇనప సామాన్లోకి వేసుకోమనండి అర్జెంటుగా. సో అదైతే పని చేయట్లేదు అనమాట, హ్యాకర్స్ చాలామంది వస్తున్నారు. దాంతోపాటు ఫ్రీ ఫైర్కి ఏమైంది, ఫ్రీ ఫైర్ గ్లిచ్ అవుతుంది, ఫ్రీ ఫైర్ కూడా గ్లిచ్ అవుతుంది అనమాట, అదొక ప్రాబ్లం. సో ఈ విధంగా అవుతుంది కాబట్టి మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. మ్యాచ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే డౌన్ అవుతామో ఆ తర్వాత నుంచి డౌన్ అవుతూనే ఉంటాం, ఎందుకంటే మనకి మంచిగా లూట్ దొరుకుతుంది అనమాట. సో మనకైతే అస్సలే ఆగదు, కొంచెం లూట్ దొరికినా మనమైతే అటాకింగ్కి వెళ్ళిపోతాం. ఆగుతామా? ఓకే సో ఇక్కడ వచ్చేసి మనమైతే ఎక్కడ దిగుదామని ఆలోచిస్తున్నాను. సో కింద అయితే క్రాస్ ఫైడ్ అవుతుంది, అక్కడే దిగేస్తాం. మనకున్న స్పెషాలిటీ అదే, అదృష్టం ఉంటే కిల్ వస్తుంది, లేకపోతే తొంగడ పెట్టేస్తారు అంతే. ఓకే సో గైస్ మనమైతే కింద దిగుతున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం 0 కిల్స్తోని కనీసం 1 కిల్ కూడా రాలేదు. చాలా కిల్స్ మిస్ అయ్యాయి, కిల్స్ రాకపోవడం కాదు, చాలా కిల్స్ మిస్ అయ్యాయి. M1014 దొరికింది.
ఇప్పుడు నేనైతే అస్సలు ఆగను, వాళ్ళ తలకాయలు లేపేస్తాను. బైజాన్ చాలా బెటర్, లాంగ్ రేంజ్లో కొంచెం రీకాయిల్ అవుద్ది కానీ స్కోప్ పెడితే, బట్ షార్ట్ రేంజ్లో బెటరు. ఓకే, ఒమేగా దగ్గర అయితే ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. సో కిల్ పోయిందే, ఆడెవడో కొట్టేశాడు చూడండి మన టీమ్మేట్. ఓకే, కిల్ అయితే వీళ్ళకి వచ్చింది. ఇంకా ఎనిమీస్ అయితే ఇక్కడ ఎవరు ఉంటారండి. మనకైతే మంచి లూట్ దొరికేసింది, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ వెస్ట్ హెల్మెట్ అయితే లేవు. వెస్ట్ లెవెల్ 1 హెల్మెట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఎనిమీస్ కూడా కనబడట్లేదు అనమాట. ఈ మ్యాచ్లో సంథింగ్ ఎవడో వచ్చినట్టుగా ఉన్నాడు, నేను చెక్ చేయలేదు. స్టార్టింగ్లో మీకు ఏమన్నా హెడ్ షాట్లు పడ్డాయా? ఖచ్చితంగా వచ్చే ఉంటారులేండి, అది కామన్ అనమాట. మన ఫ్రీ ఫైర్లో ఉండేది అది కామను. ఒకసారి చూద్దాం. కానీ ఈ ఒక్క మ్యాచే కాదు, హ్యాకర్ని డిఫీట్ చేసిన మ్యాచెస్ కూడా మనం చాలా ఆడామన్నమాట. హ్యాకర్ల గారికి చుక్కలు చూపించాం, ఆ మ్యాచెస్ కూడా వస్తాయి. ఈ వీక్ గిల్డ్ వార్స్ ఒక క్రేజీ లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వింత విచిత్ర విన్యాసాలు కూడా చేసేటట్టుగా ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. ఓకే గైస్, మన ఫుల్ టీమ్ అయితే సేఫ్గా ఉంది. సో ఇప్పుడైతే మనం అటాకింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో నాకు తెలిసి మన విజయ్ దగ్గర ఏమైనా ఫైట్ అవుతుంది, అగోండి ఫైట్ అవుతుంది, ఏమైనా డౌన్ చేశాడు. సో షార్ట్ రేంజ్కి వెళ్ళిపోయి మనమైతే చంపేద్దాం. అంతలో మనం వచ్చిలోపే చంపేశాడు. బట్ ఇక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది కానీ ఎక్కడున్నాడు? మన ముందే ఉన్నాడు. బయటికి రావాలరా బామ్మర్. అటెళ్ళాడు, మనం వెళ్దాం ఇటు సైడ్ నుంచి. సో టెంప్ట్ చేయడానికి చూస్తున్నాడేమో, బట్ ఇక్కడ లేడే. ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను కానీ ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓ మై గాడ్, ఇక్కడ ఉన్నాడు గైస్. వీడికైతే ఇచ్చేసాం, లుఫీ అంట. ఓకే, సో ఫైనల్లీ డౌన్ చేసి క్లియర్ కూడా చేసేసాం. ఒక కిల్ కొట్టాం చివరికి. ఎక్కడైతే మన కిల్స్ అన్నీ పోయాయో అక్కడికే వచ్చి కిల్ కొడితే అనుకున్న మజానే కిక్నే వేరు. మాట్లాడుతున్నాం కానీ లోపలైతే బాధ ఉంటుందిలేండి. ఓకే గైస్, మన విజయ్ దగ్గర అయితే ఫుడ్ సౌండ్స్ వస్తున్నాయి. సో తొందరగా వెళ్ళి విజయ్ దగ్గర ఎవడన్నా ఉన్నాడేమో అని చూద్దాం. నాకైతే ఎవడు కనబడట్లేదు ఇక్కడ నుంచి. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసాడు. కానీ ఇక్కడ కూడా ఎవరు గైస్, ఇక్కడ ఎవడో ఉన్నాడు. డెంట్ అంటే ఇందాక నేను ఏదో చూసినట్టుగా ఉన్నానే గైస్. ఒకసారి ముందుకెళ్ళి చూడండి. ఈ డెంట్ అనే ప్లేయరు సంథింగ్ తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది నాకు. లిటరల్లీ తేడాగా ఉన్నాడు. ఎందుకంటే ఆ పేరు తేడాగా ఉంది, ఆ మనిషి తేడాగా ఉన్నాడు. సో వాడినైతే చంపాను కానీ నాకైతే ఏదో అనిపిస్తుంది వాడు తేడాగా ఉన్నాడని. ఓ మై గాడ్. సో ఒకనైతే డౌన్ చేసాం అనమాట. సో ఫైనల్లీ క్లియర్ కూడా చేసేసాం. ఓకే, మన టీమ్మేట్ డౌన్ అయిపోయాడు. మనం ఎలా అయినా కాపాడాలి. అరే ఈ డెంటన్ నుండి గైస్, ఆ డెంటన్ నుండి స్టార్టింగ్లో చూశాను కాదు, ఇంతకుముందు కింద మ్యాచ్లో వచ్చాడు ఆ డెంట్ అనేవాడు. వాడు జమ్మూ కాశ్మీర్ అనమాట, టాప్ 4 జమ్మూ కాశ్మీర్. సో వాడు డెంట్ అన్నాడు హ్యాకర్. వాడిని కొట్టేసాం, మనం హ్యాకర్ని డిఫీట్ చేస్తాం. మామూలుగా ఉండదు, మామూలుగా మనతో తక్కువ అంచనా పెడుతున్నాడు. రే హ్యాకర్లే. ఓ మై గాడ్, అయిపోయింది. బయటికి రా. షిటియార్, ఇప్పుడే మన గురించి గొప్పగా చెప్పుకునే సమయంలో పడిపోయాం. చచ్చిపోయిన వెంటనే మన వాళ్ళు బతికించి మనకి ప్రాణం పోశారు. సరేలేండి గాయస్, ఆ డెంట్ అనేవాడిని అయితే చంపేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి స్టార్టింగ్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ కిల్స్ ఏమైనా పడ్డాయేమో ఒకసారి చూసి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చెక్ చేయలేదన్నమాట. సో ఖచ్చితంగా కిల్స్ అయితే పడే ఉంటాయి మ్యాక్సిమం. కిందనైతే ఎవడో లూట్ చేసుకుని వెళ్తున్నాడు గైస్. అరే యార్, తప్పు చేశాను, ఓపెన్ ఏరియాలో దిగిపోయాను. సో మనకి గ్లూ వాల్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. గ్లూ వాల్ అయితే సో వాడు మనల్ని చూడలేదు. ఇది రీకాయిల్ అవుద్దబ్బా. బైజను స్కోప్ పెట్టి కొడదామంటే రీకాయిల్ అవుద్ది. 2 షార్ట్ రేంజ్లు అయితే బెస్ట్ అనమాట. సో నాతో పాటు దిగిన మన టీమ్మేట్ కూడా అయిపోయాడు. సో మనడు బయటికి రావాలి. నా దగ్గర ఉన్న ఒక వాళ్ళు కూడా వేసేసాను, వాడు పర్మనెంట్ కవర్లోకి వెళ్ళిపోయాడే. సో మనం తొందరగా వెళ్ళాలి గైస్. అది కూడా క్యారెక్టర్ స్కిల్ కూడా యాక్టివ్లో లేదు. అరే నో చంపేశాడు అబ్బా. అందుకే కొంచెం ఆగేసి లూట్ చేసుకొని రావాల్సింది. కానీ ఎవడనుకుంటున్నాడు ఇక్కడ హ్యాకర్ని చంపినోడు రా. రే హ్యాకర్ని చంపినోడు ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తాను, అర్థమవుతుందా? ఓకే గైస్, ఇంకా మన టీమ్మేట్స్ ఇద్దరైతే ఉన్నారు. సో వాళ్ళపై నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. సో వాళ్ళు రివైవ్ ఇస్తారని ఇవ్వాలని కోరుకుందాం. విజయ్ వచ్చేసి ఈ స్పోర్ట్ ప్లేయర్ అనమాట. ఓ నో కొడుతున్నారు బ్యాక్ సైడ్ నుంచి. సో మొత్తం గన్ స్కిల్ తీసి ఆడుతున్నారు చూడండి, ప్రో ప్లేయర్. ఓకే, సో ఫైనల్లీ మీరు హీరోని బతికించారు. సమయం వచ్చింది ఒక్కొక్కరితో ఆడుకోవాల్సిన సమయం. ఓకే గైస్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాప్ అయితే ఉంది. సో ఈ డ్రాప్ దగ్గర దిగేసి మనం ఏమైనా లూట్ తీసుకోవడం బెటర్ అంటారా? సో చూద్దాం ఒకసారి. లేకపోతే వీడిని మేబీ చంపేశారేమో, ఇందాక ఉన్నాడు కదా వాడి దగ్గర లూట్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రాస్ ఫైట్ అవుతుంది. మళ్ళీ క్రాస్ ఫైట్ ఏంట్రా? మళ్ళీనా? ఓకే గైస్, మళ్ళీ క్రాస్ ఫైట్ అయితే అవుతుంది అనమాట. సో ఓకే, ఒకనైతే మనం చంపేశాడు. నాకైతే దొరికింది మంచిగా లూట్. ఓకే, షార్ట్ రేంజ్ కానీ దొరికింది. రిమైనింగ్ లూట్ రావాలంటే ఈ బ్యాగ్ అడ్డేస్తుంది అబ్బా. లూట్ తీసుకుందాం అనే టైంలో ఎవడో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు గైస్. వీడికైతే ఇద్దామా అండి?
ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇడికైతే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక బుల్లెట్. ఓకే, కిల్ అయితే చోటు చేశారు మనల్ని. కానీ పర్వాలేదు, మనం అయితే ప్రతి మ్యాచ్ టాప్ లో కిల్స్ లో ఉండాలి. మనం కాదు, మన టీమ్మేట్స్ ఉన్నా సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుండాలి గాయస్. ఇక్కడ మనం డౌన్ చేశారు. ఇంకా ఫుల్ గా ఎనిమిస్ చుట్టుపక్కల ఫుల్ టీమ్. నా దగ్గర ఉంది 3 balls అయితే ఉన్నాయి. బట్ మెడికిట్ లేదు, వేసుకోవడానికి టైం కూడా లేదు. ఇదే మిస్ అయ్యింది. ప్రతిసారి మిస్టేక్ అవుతుంది అబ్బా. సరే, ఓకే. సో ఫైనలీ చచ్చిపోయాం గైస్. చెప్పాను కదా, ఒక్కసారి చచ్చితే చస్తూనే ఉంటాం అనమాట. కష్టం లూట్ దొరకడం. బట్ మంచిగా లూట్ దొరికింది అనుకోండి. ఓకే, నాకు కావాల్సింది వెస్ట్ హెల్మెట్. సో మన టీమ్మేట్ ఇంకా బతికే ఉన్నాడు గైస్, ఒక్కడు. సో ఏం చేస్తాడో చూద్దాం గైస్. కానీ ఈ మ్యాచ్ మనం హ్యాకర్ని చంపాం. మనం సాధించింది అది. ఇంతవరకు మనకి చుక్కలు చూపిస్తున్న హ్యాకర్కి మనమైతే చుక్కలు చూపించాం. ఇంకా ఆఫ్లైన్ అయ్యాడు కాబట్టి చంపాం, లేకపోతే చంపేవాళ్ళం కాదు. ఆఫ్లైన్ అవ్వకుండా బతుకుండే వాళ్ళని కూడా చంపామన్నమాట. మంచి ప్లాన్లు వేసుకొని అయిపోయాడు మనోడు కూడా. బతకాలి. చచ్చిపోయాడబ్బా. సర్లే, రేపు కలుద్దాం.